అందరికీ నమస్కారం. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి స్వాగతం. గర్భాశయంలో బిడ్డ అడ్డం తిరగడం అంటే ఏమిటి? అలా ఎందుకు జరుగుతుంది? గర్భాశయంలో బిడ్డ అడ్డం తిరగటం అనేది ప్రసవ సమయంలో శిశువు తల క్రిందకి కాకుండా పైకి లేదా వైపుకి తిరిగి ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిని బ్రీచ్ ప్రెజెంటేషన్ అని కూడా పిలుస్తారు. బ్రీచ్ ప్రెజెంటేషన్ ఎందుకు జరుగుతుంది? కొందరి మహిళలకు గర్భాశయం అసాధారణ ఆకారంలో ఉండవచ్చు. ఇది శిశువు తల క్రిందకి తిరగడానికి కష్టాంతరం చేస్తుంది. అమ్మాయి శిశువులు బాలుడు శిశువుల కంటే బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయంలో చాలా ఎక్కువ పిండజలం ఉంటే శిశువుకి తిరగటానికి స్థలం ఉండకపోవచ్చు. గర్భాశయంలో ఒకటి కంటే ఎక్కువ శిశువులు, ఉదాహరణకు కవలలు ఉన్న గర్భంలో బ్రీచ్ ప్రెజెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉంటే అవి శిశువు తల క్రిందకి తిరగడానికి ఆటంకం కలిగించవచ్చు. గతంలో బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉన్న శిశువును కలిగి ఉన్న మహిళలకు మళ్ళీ బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉన్న శిశువు ఉండే అవకాశం ఎక్కువ. బ్రీచ్ ప్రెజెంటేషన్ యొక్క లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా? గర్భం చివరి దశలో కడుపు యొక్క ఆకారం భిన్నంగా ఉండవచ్చు. శిశువు యొక్క తల కడుపు దిగువ భాగంలో గుర్తించకపోవచ్చు. శిశువు యొక్క పాదాలు లేదా నాభి కడుపు దిగువ భాగంలో గుర్తించబడవచ్చు. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం లేదా తక్షణ వైద్య సహాయం కోసం శ్రేయ హాస్పిటల్ని సంప్రదించండి. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మన నర్సరావుపేటలోనే.